సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జడి శీలం గారు, అలాగే ఎస్సీ కమిటీ మరి జాతీయ సలహాదారు వినయ్ కుమార్ గారు, సలహాదారా కోఆర్డినేటర్, మరి మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు హర్షప్రీతం గారు, మరి వారి పేరు మాకు తెలియట్లేదు, ప్రకాష్ గారు, సభకు విచ్చేసినటువంటి నా మాల ఆత్మీయ సోదరులందరికీ కూడా నా యొక్క జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై మాల, జై మాల, జై మాల. ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని మరి జై వినాయక్ గారు చెప్పారు. దాన్ని ఎలా నిర్వర్తించాలి అనేటటువంటి కార్యాచరణని అన్నగారు జడి శీలం గారు చక్కగా వివరించారు. అలాగే వినయ్ కుమార్ గారు కూడా విశ్లేషణాత్మకంగా మనం ఎలా ముందుకు పోవాలనేటటువంటి దాని మీద కార్యాచరణని చెప్పారు. ఇప్పుడు వారి యొక్క సారాంశాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా అంబేద్కర్ గారి యొక్క విధానం ద్వారా మాత్రమే మనకి విముక్తి అనేటటువంటిది సుస్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు అన్ని హక్కులు ఇచ్చింది. అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం ద్వారా మాత్రమే మనం మానవ హక్కుల్ని సంపాదించుకోగలిగాం. ఆయన చేసినటువంటి కృషి వల్ల మాత్రమే రాజ్యాంగం అనేటువంటిది రాయబడింది. కాబట్టి అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వల్ల మరి ఇవాళ ఎంపీలు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, చీఫ్ మినిస్టర్లు అవనండి, ఇవాళ దేశ మరి రాష్ట్రపతి కూడా ఒక ఎస్టీ మహిళ మరి ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు అంటే అంబేద్కర్ గారి వల్లే జరుగుతుంది ఇది. ఎందుకంటే ముర్ముగా రాష్ట్రపతి పదవి దగ్గర నుంచి మన పొలంలో పనిచేసేటటువంటి చిన్న కూలీ కూడా అంబేద్కర్ గారి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళే. ఇదో చాలా మంది ఏం చెప్తున్నారంటే ఓన్లీ రాజకీయ నాయకులే ప్రయోజనం పొందారు, ఓన్లీ గౌరవనీయులు హర్ష్ కుమార్ గారు సమావేశానికి వచ్చారు. రాజమండ్రి నుండి ఉదయం బయలుదేరి సుదీర్ఘ శ్రమ ద్వారా వచ్చారు. కాబట్టి ఆయన్ని మనం ఈ సమయం ఆహ్వానిద్దాం. ఓకే సార్. సో మళ్ళీ ప్రారంభిద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, ఓన్లీ ఉద్యోగస్తులు మాత్రమే లేదా రాజకీయ నాయకులు మాత్రమే ప్రయోజనం పొందారు అంబేద్కర్ గారి వల్ల, మిగతా వాళ్ళు పొందలేదు అనేటటువంటి ఒక భావనలో ఉన్నారు. అది నిజం కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న అగ్ర కులాలు కూడా అంబేద్కర్ గారి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళే. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం వల్ల మాత్రమే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో బ్రతకటూ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నటువంటి వాళ్ళే. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి విధానంలో కొన్ని ప్రభుత్వాలు లోపాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉండగా మరి మంచి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగంలో ఏం చెప్పారు? సోషలిజం, సెక్యులరిజం, మరి అలాగే డెమోక్రసీ అనేటటువంటి ప్రిన్సిపల్స్ మీద గవర్నమెంట్ నడవాలని చెప్పి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఉండాలి అని చెప్పి ఈ యొక్క ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి గొప్ప ఉన్నతమైన రాజ్యాంగానికి విరుద్ధంగా ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది. ఏదైతే సెక్యులరిజం అనేటువంటిది చెప్పారో ఆ సెక్యులరిజానికి విరుద్ధంగా మత ప్రాతిపదికన, మనువాదం ప్రాతిపదికన పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏదైతే బ్రదర్లీహుడ్, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? బ్రదర్లీహుడ్.
ఫ్రెటర్నిటీ అందరూ బ్రదర్స్గా బతకాలి, సౌభ్రాతృత్వంతో ఉండాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే కులాల మధ్య విభేదాలు, మతాల మధ్యన విభేదాలు, సంస్థల మధ్యన విభేదాలు, కుటుంబాల మధ్యన విభేదాలు, ఇలా ప్రతి వ్యక్తికి మధ్యన విభేదాలు సృష్టించడం జరుగుతుంది. ఇవాళ వర్గీకరణ అందులో ఒక భాగమే. ఎస్సీ క్లాసిఫికేషన్ అనేటువంటిది ఎస్సీలు విభజించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిదే. దానికి మేము వ్యతిరేకించాం, మనమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో అలా విభజించమని అక్కడ చెప్పి లేదు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు విభజనవాదాన్ని తీసుకొచ్చి మరి కులాలని చిన్న చిన్న కులాల గ్రూపులుగా విభజించి వాళ్ళల్లో వాళ్లే కొట్టుకునేటట్లుగా చేసి వాళ్ళల్లో విద్వేషం రగిలించి వాళ్ళలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వం అనేటువంటి భావనల్ని లేకుండా చేస్తున్నారు. కాబట్టి బ్రదర్లీహుడ్ నశిస్తుంది. ఆ యొక్క బ్రదర్లీహుడ్ లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ బీజాలు ఎక్కువగా నాటారు. కాబట్టి మనకి కావాల్సిందేంటి? సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రాజ్యాంగం ఎలా అయితే రాయబడిందో వాటినే మనం అనుసరించాల్సిన అవసరం ఎంత ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజల యొక్క అధికారం. కానీ ఈ రాష్ట్రంలో జనాభాలో 20% ఎస్సీలు ఉన్నారు అంటే వాళ్ళ మొత్తం జనాభా ఎంత అవుతుందండి? 1 కోటి మంది ఉన్నాం ఎస్సీలు మొత్తం కలుపుకుంటే. మరి ఎస్టీలు 7% వేసుకుంటే 35 లక్షలు ఉన్నారు ఎస్టీలు. 1,35,00,000. ముస్లింలు ఎంతమంది ఉన్నారండి? 10% వేసుకుంటే 50 లక్షలు ఉన్నారు. మరి ఇంత 2 కోట్ల దాకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ వేసుకుంటే, కానీ 2 కోట్ల జనాభాకి కావలసినటువంటి వనరులు కానీ, బడ్జెట్ కేటాయింపులు కానీ, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం చేయాల్సిన ఖర్చులు కానీ ఏమి చేయకుండా మొత్తం నిధులన్నీ కూడా అగ్రవర్ణ ప్రయోజనాల కోసం వాళ్ళ కోసం తరలించి ఇక్కడ మనల్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక్కడ సంయుక్తంగా ఉన్నట్లయితే, కులాలు కలిసి ఉన్నట్లయితే పోరాటం పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పోరాటం చేయకుండా వీళ్ళు వీక్ చేయాలంటే కులాలను విభజించాలి. మాల, మాదిగ, రెల్లి ఇట్లా విభజించాలి. రెల్లి కులానికి 1% ఇచ్చారు. రాజ్యాంగం చెబుతుంది రెల్లి కులస్తుడికి 15% రిజర్వేషన్ ఉంది. రాజ్యాంగంలో రెల్లి కులానికి 15% రిజర్వేషన్ ఉంది. కానీ వాళ్ళకి 1% ఇచ్చారు వర్గీకరణ వల్ల. 1% అంటే 100 పోస్టులు వస్తే కానీ 1 పోస్ట్ రాదు. కాబట్టి అతనికి వర్గీకరణ రిజర్వేషన్ ఉన్నా పోస్టులు రావు. మరి మాల కులానికి ఎంత అన్యాయం చేసిందంటే ఈ ప్రభుత్వం, 16వ రోస్టర్ సిస్టంలో మానవాడికి ఉద్యోగం వస్తుంది. అంటే 16 పోస్టులు వచ్చాక కానీ మనకు పోస్ట్ రాదు. 7 పోస్టులుగా మా దగ్గర కానీ పెట్టారు. అంటే ఒక సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో అది పెట్టాడు. అది పెట్టి ఒక వీళ్ళ మధ్యన చిచ్చు రగిలించాడు. కాబట్టి ఇది రాజ్యాంగంలో లేదు కదా. రాజ్యాంగం రాసినప్పుడు అందరూ దళితులకు ఒకటే, ఉమ్మడిగా ఉన్నారు. ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి మరి కలయికని మరి మీరు ముక్కలు చేస్తే నాకు 15% నష్టం పొందాల్సింది 6%, 7% వస్తుంది. మాదిగలకి అది అవుతుంది, రెల్లికి అది అవుతుంది. అందరూ నష్టపోయారు ఇప్పుడు ఈ విధానం వల్ల. దాని మీద మేము హైకోర్టులో రిట్ వేసాము. వాళ్ళ చట్టం చేసిన తర్వాత కూడా రిట్ వేసాము. నేను 3 రోజుల క్రితం వేశాను. కాబట్టి ఈ మీద ఖచ్చితంగా గెలుస్తాం మనం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమి ఇలా చెప్పలేదు, ఉన్నదాన్ని ముక్కలు చేయండి అని. ఒకరికి మేలు చేయటం కోసం ఇంకొకటి నష్టం చేయకూడదు కదా. ఒక సామాజిక వర్గానికి మేలు చేయటం కోసం ఇంకొకరికి నష్టం చేయకూడదు. అది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జరిగినటువంటి యొక్క వర్గీకరణ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఛాలెంజ్ చేశాం. ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మరి జడిశ్రమ్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క భిన్న మనస్తత్వాలు, భిన్న నాయకత్వాలు, విభిన్నమైనటువంటి ధోరణులు, మరి ఇతర కులాల మీద ద్వేషభావాలు
ఇవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. నాయకుల మీద ద్వేషం. ఒక నాయకుడు ఫోకస్ అవుతుంటే ఆ నాయకుడిని ఏదో రకంగా కించపరచాలి, అతను తగ్గించేయాలి, అలా వాళ్ళని ఏ రకంగా ఎదగకూడదు అనేటటువంటి ఒక విధానం. ఇది మన వాళ్ళు చేస్తారు. అగ్ర కులాలు ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఎస్సీ నాయకుడు వాళ్ళ చెప్పు చేత కింద మరి నలిగిపోయి ఉండాలి, వాళ్ళు చెప్పినట్లుగా ఉండాలి, వాళ్ళ చెప్పు కింద లాగా ఉండాలి అనేటువంటి చూస్తున్నటువంటి విధానం ఉంది. వాళ్ళు ఇదివరకు లేదు, పాత రోజుల్లో లేదు. పాత రోజుల్లో కొంత స్వేచ్ఛ ఉంది, కొంత మంచి పరిపాలన జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉండగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందించారు. మరి నెహ్రూ గారు పబ్లిక్ సెక్టర్ రంగాన్ని, ఆర్థిక మరి విధానాలు బ్రహ్మాండం ముందుకు తీసుకెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అవనివ్వండి, పబ్లిక్ సెక్టర్ రంగంలో పరిశ్రమల స్థాపన కానివ్వండి, సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ప్రతి దాన్ని కూడా ఆయన డెవలప్ చేశారు. మరి ఇందిరాగాంధీ వచ్చి సోషల్ సెక్టర్లో బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీల మీద ఈ సెక్యులర్ సోషలిజం అనేటువంటి పదాలని మరి పీఠికలో కూర్చుని ఇందిరాగాంధీ టైంలో జరిగింది. కాబట్టి వాళ్ళు మంచిగా చేశారు దేశానికి. బ్యాంకుల జాతీయకరణ, మరి భూ సంస్కరణలు, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు చేసినాయి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా చేసినాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షుడ్ నాట్ బి హెల్డ్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్ అని చెప్పి రాజ్యాంగం చెబుతుంది. అంటే ఎక్కువ వెల్త్, దేశం యొక్క సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండకూడదు, ఇది అందరికీ పంచబడాలి అనేది రాజ్యాంగం చెబుతుంది. కానీ అలా జరుగుతుందా? బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కొంతమంది వ్యక్తులకి మొత్తం సంపదని అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే విద్య, రాజ్యాంగం ఏం చెబుతుంది? 14 సంవత్సరాల వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య అని రాజ్యాంగం చెబుతుంది. ఉచిత నిర్బంధ విద్య అంటే ఉచితంగా ఇవ్వాలి విద్య. ఇప్పుడు విద్యను వ్యాపారంగా మార్చి ఎల్కేజీ సీట్లకి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు, మనవాళ్ళు, ఈ తక్కువ కులాల జాతుల యొక్క మరి విద్య కుంటుపడింది. వీళ్ళు కూడా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మఒడి, తల్లికి వందనం, ఇవన్నీ స్కీములు కొద్దిగా ఇస్తారు. కానీ అక్కడ ఫీజులు ఏమో ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఎక్కువ ఫీజు కట్టలేక విద్య మానేస్తున్నారు. కానీ ఎందుకు చేయాలి? ఇదివరకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ విద్య చెబుతుంది రాజ్యాంగం. రాజ్యాంగం చెబుతున్నటువంటి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న విద్య లోపాలన్నింటినీ కూడా సవరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఇంతకు మించి ఫీజు వసూలు చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ అవనండి, ఇంటర్మీడియట్ కాలేజ్ అవనండి, హై స్కూల్ కానివ్వండి, ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి, కాన్వెంట్ ఎడ్యుకేషన్లో కూడా అనేక మంది లక్షలు మరి కడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? మీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేసుకుంటూ ఒక నియంత్రణ లేదు, ఒక కంట్రోల్ లేదు. ఇంతకంటే మించి ఫీజులు వసూలు చేయకూడదనే కొన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్క స్కూల్ కూడా, ఒక కాలేజీ కూడా వాటిని పాటించే పరిస్థితుల్లో లేదు. ఇష్టం వచ్చినట్టుగా సీట్లన్నీ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు చూస్తే మెడికల్ కాలేజీని ప్రైవేట్ సెక్టర్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ సెక్టర్ చేయడం వల్ల మనం ఎంత నష్టపోతామండి? ఒక్కొక్క సీటు కోట్లకు అమ్ముకుంటున్నారు. నిన్నగాక మొన్న ఈడీని, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రేటు చేసింది మెడికల్ కాలేజీ మీద. చేస్తే ఏం జరిగింది? 18,000 సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లు బోగస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఐ అంటే ఈ దేశస్తులకు ఇవ్వాల్సిన సీట్లని ఈ దేశంలో ఉన్న వాళ్ళే బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు కొనుక్కోవడం జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు. ఒక్కొక్క సీటుకి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వసూలు చేశారు. 18,000 సీట్లు అంటే 2 వేసుకున్నా కానీ 36,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఈ యొక్క సీట్ల విషయంలో. కాబట్టి ఫీజులు కూడా అత్యధికంగా ఉంటాయి ప్రైవేట్ కాలేజీల్లో. మరి అవన్నీ మనం కట్టగలరా? తర్వాత మనకి రిజర్వేషన్ అనేది తగ్గిపోద్ది ప్రైవేట్ సెక్టర్ ఏర్పాటు చేయడం వల్ల. గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మనకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రైవేట్ సెక్టర్ వల్ల ఇంప్లిమెంట్ కాదు. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేటువంటి తక్షణం ఆపేసి వాటిని ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇది ప్రభుత్వం తక్షణం ఇది మరి దీన్ని తీసుకోవాల్సిన చర్యలుగా మరి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాదు అనేక సందర్భాల్లో మన మాలల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి చోట దాడులు జరుగుతుంది. నిన్న శ్రీకాకుళం ఒక విద్యార్థిని చంపేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఎందుకంటే అతను మంచి మెరిట్ స్టూడెంట్, బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో మరి వర్క్ చేసి సంపాదించుకుని చక్కగా కంప్యూటర్ అతనే, ల్యాప్టాప్ కొనుక్కున్నాడు, ఫీజు అతనే కట్టుకుంటున్నాడు, సంపాదన పెరిగింది. సో ఇది చూసినటువంటి అగ్రకుల కుర్రాళ్ళు ఈడు ఉంటే మనకి సంపాదన అంతా పడిపోతుందని చెప్పి అతన్ని వేధించి చివరికి కొట్టి చంపేశారు. అంటే ఒక మెరిట్ స్టూడెంట్ కూడా బతకనిచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదంటే ముఖ్యమంత్రి గారు మీకు ఇది చాలా సిగ్గుచేటు అనే విషయంగా మేము భావిస్తున్నాను. మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో. కనీసం దళితుడి ప్రాణాలను, విద్యార్థి ప్రాణాలను కాపాడలేనటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? ఈ వ్యవస్థ అంతా ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, ఏం చేస్తున్నారు? మరి అలాగే చూస్తే మరి మొన్న కైకలూరులో దాడి చేశారు, తణుకులో దాడి చేశారు, తెనాల్లో దాడి చేశారు, అక్కడ తిరుపతిలో జేమ్స్ విద్యార్థిని దాడి చేశారు. ఇన్ని దాడులు జరుగుతున్నా మీ కట్టికి కనపట్లేదా? అంటే మా దళితులు, మానవ ప్రాణాలకు విలువ లేదా? వాళ్ళకి రక్షణ లేదా? వాళ్ళ ప్రాణానికి మరి వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరేం చేస్తారు? కాబట్టి ఇది పరిపాలన కాదు. పరిపాలనలో సంస్కరణ రావాలి, పరిపాలన సక్రమంగా నడవాలి. మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వాలను చలాయించి దళితుల్ని అణిచివేస్తాం, వీళ్ళు వేరే పార్టీకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళని దాడి చేస్తామనేటువంటి విధానాన్ని స్వస్తి పలకండి. వేరే పార్టీకి ఓట్లు వేసి దాడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ పార్టీకి ఓట్లు లేకుండా ఆగుతున్నారు. వీళ్ళు ఆగరు, ఎగబడి వెళ్తున్నారు. కాబట్టి మీరు ఆ పార్టీలకు ఓట్లు వేయొద్దు. ఇందాక శరం గారు చెప్పినట్లుగా, అంబేద్కర్ గారు చెప్పినట్లుగా రాజ్యాధికారం ఇస్ ద మాస్టర్ కీ, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ లేకుండా మనం ఎక్కడ కూడా ఏమి సాధించలేం. ఎక్కడికొల ఆధిపత్య పార్టీల్లో దళిత, బీసీ, మైనారిటీలకి ఏమి కూడా న్యాయం జరగదు. మనకంటూ రాజ్యాధికారం ఉండాలి, మన ఓటు బ్యాంక్ మనకే ఉండాలి, మన ఓటు మనకే పడాలి. అది అంబేద్కర్ పార్టీ అయి ఉండాలి, అంబేద్కర్ విధానాన్ని సమర్థించేటటువంటి పార్టీ అయి ఉండాలి. అలాంటి పార్టీలను మాత్రమే మనం మరి ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా కూడా అంబేద్కర్ వారసులుగా తయారై జై భీమ్ నినాదాలతో ఈ రాష్ట్రం మారిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.